ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా 3 నెలల్లో 10 కిలోల వెయిట్‌ని రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నారా? ఇలాంటివి ఎవరైనా చెప్తే ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ అన్‌ఫాలో కొట్టడానికి, వాళ్ళ అడ్వైస్ వినకూడదు అని చెప్పటానికి 3 కారణాలు. మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా గనక వెయిట్ లాస్ అయినట్టయితే ఖచ్చితంగా చాలా మజిల్‌ని కోల్పోతారు. అలా మజిల్ లాస్ జరుగుతూ గనక మీ వెయిట్ రిడక్షన్ జరిగితే మీరు ఎంతైతే వెయిట్ రెడ్యూస్ అయ్యారో దాన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం. పాయింట్ నంబర్ 2, మీరు గనక ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ అయినట్టయితే మీ మెటబాలిజం కూడా చాలా స్లో డౌన్ పని చేయకపోయినప్పటికీ బాడీకి కొన్ని క్యాలరీస్‌ని కరిగించే దాని కెపాసిటీ దానికి ఉంటుంది. ఆ కెపాసిటీని మీరు తగ్గించేసినట్టు అంటే BMR రేట్ బాగా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు కూడా మీ వెయిట్ లాస్ సస్టైనబుల్‌గా మెయింటైన్ అవ్వటం చాలా కష్టం. 3, చాలా హెల్త్ రిస్క్‌లొచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటి డైట్స్‌లో ఉండుంటాయి. ఎందుకు అంటే మీరు చాలా క్యాలరీ డెఫిసిట్‌లో ఉంటే తప్ప మీరు ఇలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో 10 కిలోలు 3 నెలలకి తగ్గేవి ఇవి జరగవు. ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ డైట్స్ చేయటం వలన చాలా హెల్త్ రిస్క్స్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నెట్ ఈ మధ్య చాలా మిస్‌ఇన్ఫర్మేషన్‌తో ఫ్లడ్డెడ్ అయిపోయి ఉంది. ఇలాంటి మిస్‌ఇన్ఫర్మేషన్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వకండి. ఏది మంచి, ఏది చెడు అనేది కరెక్ట్‌గా మీ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత మాత్రమే మీరొక వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. కానీ జస్ట్ బికాజ్ ఆ రిజల్ట్స్‌కి టెంప్ట్ అయిపోయి మాత్రం ఎలాంటి వెయిట్ లాస్ ప్రాసెస్‌లోనూ జాయిన్ అవ్వకండి. థాంక్ యూ.